వేరియబుల్ థ్రెషోల్డ్ ఫర్ CMOS సర్క్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వేరియబుల్ థ్రెషోల్డ్ పవర్ డిసిపేషన్ని తగ్గించడానికి మనం యూజ్ అవుతుంది. ఇన్ VLSI సర్క్యూట్ ద వేరియబుల్ థ్రెషోల్డ్ ఫర్ CMOS సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ ది పవర్ డిసిపేషన్. I will explain clearly. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇన్వర్టర్ ఉంది. ఈ సర్క్యూట్లో చూడండి, ఇది ఇన్వర్టర్ సర్క్యూట్. ఇది CMOS ఇన్వర్టర్ సర్క్యూట్ ఉంది. ఇది వేరియబుల్ థ్రెషోల్డ్ కాకుండా ఉన్నట్లయితే, వేరియబుల్ థ్రెషోల్డ్ కాకుండా ఉంటే జస్ట్ ఎజ్యూమ్, ఇది జస్ట్ ఎజ్యూమ్షన్ 0.6 volts ఉందనుకుందాం. 0.6 volts థ్రెషోల్డ్. జస్ట్ ఎజ్యూమ్ దిస్ ఇస్ ఆల్సో 0.6 volts థ్రెషోల్డ్. అంటే ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది ట్రాన్సిస్టరు? Vin షుడ్ బి గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ వోల్టేజ్. అప్పుడు మాత్రమే ఇది మనకి ఇట్ విల్ గోస్ టు ఆన్ కండిషన్. ఈ కేసులో విల్ గెట్ 1 ఇస్తే కంపల్సరీగా మనకి ఎనీహౌ 0 వస్తుంది. ఇన్వర్టర్ ఫంక్షన్ 0 ఇస్తే 1 వస్తుంది. 0 ఇస్తే అవుట్పుట్ షుడ్ బి 1. అయితే ఇక్కడ ద పవర్ కన్జంప్షన్ ఈజ్ మోర్. ఈ కేసులో మనకి ఈ బాడీ బయాస్ ఎక్స్ట్రా సప్లై ఇస్తారు. ఎక్స్ట్రా సప్లై యూజ్ చేసి బై యూజింగ్ దట్ ఈజ్ సబ్స్ట్రేట్ బయాసింగ్, ఎదర్ ఫార్వర్డ్ బయాసింగ్ ఆర్ రివర్స్ బయాసింగ్. ఈ సబ్స్ట్రేట్కి ఎక్స్ట్రా బయాసింగ్ యూజ్ చేసి దే ఆర్ రెడ్యూసింగ్ దట్ ఈస్ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఫ్రమ్ జస్ట్ ఎజ్యూమ్షన్ దట్ ఈస్ 0.6 to 0.1. ఇక్కడ కూడా అంతే, జస్ట్ ఎజ్యూమ్ దట్ 0.6 to 0.2 volts కింద డిక్రీజ్ చేశారు అనుకుందాం. సో దీనివల్ల మనకి థ్రెషోల్డ్ వోల్టేజ్ ఎప్పుడైతే తగ్గించామో పవర్ కన్జంప్షన్ విల్ రెడ్యూస్, స్పీడ్ మాత్రం ఇంక్రీజ్ అయిపోతుంది. బికాస్ ద ప్రాసెసర్ స్పీడ్ విల్ ఇంక్రీజ్. అది మొబైల్ ప్రాసెసర్ అవ్వచ్చు, ఇన్బిల్ట్, బికాస్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్. ఈ ఒక ఇన్వర్టర్ని తీసుకుని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బట్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఏ మెమరీ కార్డ్. మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఏ ర్యామ్. సో ఇది ఈ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఫర్ ఏ ట్రాన్సిస్టర్ విల్ బి రెడ్యూస్ చేస్తారు. సో దాన్ని వేరియబుల్ థ్రెషోల్డ్ మెథడ్, వేరియబుల్ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఫర్ CMOS సర్క్యూట్ అంటారు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద CMOS ఇన్వర్టర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ దే ఆర్ గివింగ్. ఒరిజినల్గా ఇది CMOS ఇన్వర్టరు. ఇది ఇట్ ఈజ్ ఓన్లీ ద సర్క్యూట్. దిస్ ఈజ్ ద CMOS ఇన్వర్టర్ సర్క్యూట్. బట్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు. దిస్ ఈజ్ Vin and this is Vout and this is Vin. ఇది సర్క్యూట్ ప్రాసెస్. బట్ జనరల్గా ఎలా ఉంటుంది? జనరల్గా మనకి ఒక సబ్స్ట్రేట్ తీసుకొని దాంట్లో లెఫ్ట్ సైడ్ ఒక ట్రాన్సిస్టర్, రైట్ సైడ్ ఒక ట్రాన్సిస్టర్ డిజైన్ చేస్తాం. యూజింగ్ P-well. P సబ్స్ట్రేట్ తీసుకుంటే కనుక ఇక్కడ ఒక బై హీటింగ్ దిస్ మెటీరియల్ వీఆర్ ఇన్సర్టింగ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇన్సర్ట్ చేస్తారు. అలాగే గేట్ టెర్మినల్ డిజైన్ చేయాలంటే పాలిసిలికాన్ మెటీరియల్ని డిపాజిట్ చేస్తారు. ఇదేమో గేట్ అంటాం. ఇక్కడ కూడా పాలిసిలికాన్ మెటీరియల్ని డిపాజిట్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది గేట్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్రాన్సిస్టర్ డిజైన్ చేయాలంటే మనం ఇక్కడ ఎలక్ట్రాన్స్ని మళ్ళీ పంపిస్తాం, ఎలక్ట్రాన్స్ని ఇన్సర్ట్ చేస్తాం, డిఫ్యూజ్ చేస్తాం. అండ్ దిస్ ఈజ్ సోర్స్ అండ్ దిస్ ఈజ్ and this is gate drain and this is gate drain. అలాగే ఇక్కడ కూడా బై హీటింగ్ దిస్ మెటీరియల్ వీఆర్ డిఫ్యూజింగ్ హోల్స్ని ఇక్కడ డిఫ్యూజ్ చేయటం జరుగుతుంది. డిఫ్యూజ్ చేసి దీనికి అగైన్ సోర్స్ అని నేమ్ ఇస్తాం, గేట్ అని నేమ్ ఇస్తాం, దిస్ ఈజ్ డ్రైన్ అని నేమ్ ఇస్తాం. ఇలాగా మనకి 2 ట్రాన్సిస్టర్ డిజైన్ చేసి దీన్ని ఇన్వర్టర్ కింద డిజైన్ చేస్తాం. సబ్స్ట్రేట్కి దీనికి బయాసింగ్ ఇస్తాం. దీన్ని యూజ్ చేసి మనం ఈ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఫర్ ది ఇక్కడ ఉన్న థ్రెషోల్డ్ వోల్టేజ్ ఫర్ ది ట్రాన్సిస్టర్, ఈ థ్రెషోల్డ్ వోల్టేజ్ని డిసైడ్ చేస్తాం టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బై యూజింగ్
substrate biasing. By using substrate biasing, we can increase or decrease the, that is, threshold voltage for the CMOS circuit. Best advantages ఏంటంటే you can reduce the, that is, you can reduce the leakage power significantly. లీకేజ్ పవర్ తగ్గించేస్తాం. అలాగే బ్యాటరీ లైఫ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. మనకి కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్ యూస్ చేస్తే, దట్ ఈస్ జనరల్ ట్రెడిషనల్ మెథడ్ యూస్ చేస్తే 0.6 జస్ట్ ఎజంప్షన్, ఇట్ విల్ టేక్ మోర్ ఛార్జింగ్ పవర్ ఇస్. బట్ మన వేరియబుల్ మెథడ్ యూస్ చేస్తే మనకి we can get more battery lifetime your mobile or else your laptop or anything. పవర్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది, ప్రాసెసర్ స్పీడ్, ఎందుకంటే ఇట్ విల్ రెస్పాండ్ వెరీ క్విక్లీ. ట్రాన్సిస్టర్ విల్ రెస్పాండ్ క్విక్లీ, ఎందుకంటే మనం థ్రెషోల్డ్ వోల్టేజ్ తగ్గించేసాం కాబట్టి ఇట్ విల్ రెస్పాండ్ క్విక్లీ. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజ్. బట్ ఆఫ్ కోర్స్ డిసడ్వాంటేజెస్ ఆర్ కాంప్లెక్సిటీ. మనం ఎక్స్ట్రా బయాసింగ్ ఇస్తున్నాం కదా, ఇక్కడ ఎక్స్ట్రా బయాసింగ్ ఇవ్వటం వల్ల మనకి కొంచెం కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద disadvantage for the variable threshold CMOS circuit. Thank you.